మీకోసం వద్దాం అనుకున్న కత్తిపోయింది, ముందు ఎంత ఇచ్చావు చెప్పు అన్న. ఎట్లా కానీ ఈరోజు కత్తి లోపల పెట్టా, సరే కత్తి పోయింది పక్కన పెట్టు. నువ్వు ఎంత ఇచ్చావు కత్తికి? 10 మందిని బిడు. చెట్టుకి ఎంత? 50 రూపాయలు, 500, 450. నీ కత్తి పోయి ఇప్పిస్తాపా. అది నేను మాట్లాడిపోయింది అదే. ఇంకా వాళ్ళతో అడిగారు అంతటితో అయిపోయిందా? అన్నతో వాళ్ళు డూప్ చేయటం మనం. నేను భయపెడతాం, వీడేం చెప్తాడు? నువ్వు భయపెట్టా, 50 రూపాయలు కూడా మనకి ఇస్తాడు వెనక్కి. నువ్వు భయపెట్టావు అనుకో, ఈసారి వాడిని దొంగ తీసుకొచ్చి మొత్తం తగలు నొక్కిస్తా, పెట్రోల్ పోసి తగలు నొక్కిస్తా అంటే. జాను, నీ ముగ్గురు ఎవరో వచ్చారు నీలో. ఇప్పుడు నీ పాటికి నువ్వు పని ఒప్పుకున్నావు, చేసుకుంటున్నావు, మధ్యలో వాళ్ళంటే ఏం చెప్పానంటే చెట్టు కొమ్మలు కొట్టడానికి నాకు మిషన్ వాల్ లేదు. ఓకే, కుంటి ఇచ్చిన కుంటిది వాళ్ళు లేదు, దమ్మకం కింద పడతా. వాళ్ళు ఎక్కడం అలవాటు అయ్యారు బాగా. వాళ్ళే నువ్వు బీడియో సిగరెట్ ఇప్పిద్దాం అనుకున్నావు నువ్వు. ఆయన బీడీ ఇప్పిద్దాంలే, సిగరెట్లు 50 రూపాయలు కదా, అదేదో వాళ్ళకి కూల్ డ్రింక్ ఇప్పిద్దాంలే. సరే ఊరకు పని చేశానని సాటిస్ఫాక్షన్, వాళ్ళు చిల్లర కొట్టేదాన్ని అప్పిస్తారని కొంచెం వాడుకోవాలి. నాకు అకౌంట్కి డబ్బులు జాయిన్ చేసుకెళ్ళి ఆ విధంగా అయినా ఆ విధంగా నీకు సరిపోయింది. నీ ఫీజు అంటే వేస్తా.